వ్యభిచారం కేసులో ఇంకొక కొత్త మలుపు తిరిగింది. సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లే వినియోగదారులందరూ నేరస్తులు కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసి, ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ వృత్తి చేపట్టిన మహిళల వద్దకు వెళ్లే కస్టమర్లపై కేసు ఉండదని కీలక తీర్పిచ్చింది. అయితే బాధిత సెక్స్ వర్కర్ మానవ అక్రమ రవాణా బాధితురాలు అయి ఉండి ఆమెను బలవంతంగా సెక్స్ వర్కర్గా మార్చారని తెలిసినప్పటికీ కస్టమర్ వెళ్తే కేసు పెట్టొచ్చని తెలిపింది. అట్లాంటి వాళ్ళ మీద మాత్రం ఐపీసీ సెక్షన్ 370(a)(2 ప్రస్తుత బిఎన్ఎస్లో 143, 144 సెక్షన్ వర్తిస్తాయని పేర్కొంది. ఒక వ్యక్తి వ్యభిచార గృహం లేదా వ్యభిచార వ్యాపారం కేంద్రం వద్ద దొరికినప్పుడు ఐపీసీ సెక్షన్ 370(a)(2 కింద కేసు పెట్టాలా లేదా అనేది ప్రతి సంఘటనకు సంబంధించిన వాస్తవాలు అక్కడ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పింది. సెక్స్ వర్కర్ వద్దకు వెళ్ళారని చెప్పి పోలీసులు తమపై మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 370(a)(2 పెట్టారని పేర్కొంటూ హైకోర్టులో దాదాపు 137 పిటిషన్లు దాఖలయ్యాయి. కేవలం డబ్బులు చెల్లించి లైంగిక సేవలు వినియోగించుకున్నందుకు ట్రాఫికింగ్ కేసులు పెట్టడం చెల్లదని, వాటిని కొట్టేయాలని నిందితులు కోరారు. తొలుత విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం సాధారణ సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్ళిన కస్టమర్లకు మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం వర్తించదని పేర్కొంది. అయితే ఐపీసీ సెక్షన్ 370(a)(2 వర్తిస్తుందా లేదా అనే అంశం మీద స్పష్టత ఇవ్వాలని కోరుతూ కేసును డివిజన్ బెంచ్కి రిఫర్ చేసింది. దాన్ని జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ బిఆర్ మధుసూదన్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. సెక్స్ వర్కర్ వద్దకు వెళ్తే కస్టమర్కి ట్రాఫికింగ్ కేసు వర్తించదని చెప్పింది.